అంటే నేనేమంటానంటే నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినంత తెలంగాణకి ఏ నాయకుడు చేయలేదు, ఏ రాజకీయ పార్టీ చేయలేదు. ఇది నగ్న సత్యం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. హైదరాబాద్ ఇవాళ ఈ స్టేజ్ లో ఉందంటే చంద్రబాబు నాయుడు 2020 విజన్ అనేది నాలాంటి వాళ్ళు జర్నలిజం లో కొంచెం సార్, నాట్ ఓన్లీ హైదరాబాద్. ఎందుకంటే మనం హైదరాబాద్ గురించి బికాస్ వీ హావ్ మేడ్ ఇట్ యాజ్ అంటే ఒక స్ట్రాంగ్ పాయింట్ ఇన్ ది వరల్డ్ మ్యాప్ పెట్టాం కాబట్టి మనం మాట్లాడుతున్నాం. కానీ సార్ మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్, మీరు గమనించండి సార్, తెలుగుదేశం పార్టీ హయాంలోనే కదా ఊళ్ళల్లో బోర్లు వేయించిన తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఎక్కడ ఎందుకు మాట్లాడుతానంటే నీటి కటకట ఉన్న ప్రతి ప్రదేశంలో ఇవి బేసిక్ ఎమ్యూనిటీస్ అంటాను నేను. ప్రతి ఇన్ని కిలోమీటర్లకు స్కూల్ కావాలి, ప్రైమరీ స్కూల్ కావాలి, హై స్కూల్ కావాలి, ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలి, ఊళ్ళల్లో సంగతి మాట్లాడుతాను నేను. ఫర్గెట్ అబౌట్ హైదరాబాద్. ఇవన్నీ చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీయే కదా. ప్రతి ఒక్క ఊరికి రోడ్లు వేయించింది కూడా తెలుగుదేశం పార్టీయే కదా ఆ రోజున. నా అబ్జర్వేషన్ ఏంటంటే ఆంధ్ర కన్నా తెలంగాణకి ఎక్కువ చేశారు చంద్రబాబు నాయుడు గారు. 1996 నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 దిగిపోయేంత వరకు కూడా ఆయన కంపేర్ చేస్తే ఆంధ్ర కన్నా తెలంగాణ ఎక్కువ చేశారు. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దట్. కంపేర్ చేస్తే అని కాదు, ఓవరాల్ గా సార్ ఐ టెల్ యూ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్. ఇప్పుడు కరీంనగర్ నుంచి హైదరాబాద్ ఎంత దూరం అండి? మహా అయితే ఒక 100+ కిలోమీటర్స్, లెట్స్ అస్యూమ్ ఆన్ లైట్ రోడ్. సో ఇట్ బికమ్స్ ఈజియర్, ఎందుకంటే హైదరాబాద్ రాజధానిగా ఉంది కాబట్టి ఇట్ వాజ్ ఈజియర్. అటు వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఈవెన్ మీరు ఆదిలాబాద్ తీసుకున్నా మహా అయితే 7-8 గంటలండి, నాట్ బియాండ్ దట్. సో ఇట్ వాజ్ అన్ ఈజియర్ థింగ్ ఫర్ ది స్టేట్ గవర్నమెంట్ టు మేనేజ్ సర్టన్ థింగ్స్. అంతకు మించి ఏదో ఇక్కడికన్నా అక్కడ తక్కువ చేసాం, అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ చేసాం అనేటువంటి పరిస్థితి కాదు. డిస్టెన్స్ లెవెల్లో చెప్తున్నారు. నేను చెప్తా ఇప్పుడు ఆయన 96లో సీఎం అయ్యండి, 99 నుంచి 2004. ఆయన సీఎం అయ్యే నాటికి 65% రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇంక్లూడింగ్ హైదరాబాద్ 45% ఉంది. ఈయన దిగిపోయిన నాటికి అదేమో 50-45 ఏమైంది, ఇదేమో 65 అయింది. సార్ నేను ఒక విషయం చెప్తాను, 55 ఇది 55 అది 45 అయింది. అంటే ఉల్టా అయింది. అంటే ఎవరు చేసినట్టు చంద్రబాబు నాయుడు? నేను ఏమంటున్నా అంటే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అండి, ఎక్కడైతే కొంత డెవలప్మెంట్ రిక్వైర్డ్ ఉంటుందో ఆయన ఎప్పుడు అక్కడ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా కియా లాంటి ఒక పరిశ్రమను తీసుకుని అనంతపూర్లో పెట్టించారు. అవునా? వాస్తవమేనా ఇది? ఎందుకు పెట్టించారు సార్? ఎందుకు పెట్టించారు? ఆ పరిశ్రమని అనంతపూర్లోనే ఎందుకు పెట్టించారు? వెనకబడిన ప్రాంతంగా పెట్టించారండి. తెలంగాణ కూడా వెనకబడింది కాబట్టి ఎక్కువ పెట్టించారు రెవెన్యూ అనుకుందాం. ఆంధ్ర రెవెన్యూ కూడా తీసుకొచ్చి ఆంధ్ర రెవెన్యూ అని కాదు సార్, రాంగ్ స్టేట్మెంట్ సార్. ఇప్పుడు మీరు కొత్త పంచాయతీలు పెట్టకండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ ఎక్కువగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఆయన దిగిపోయిన నాటికి తెలంగాణ రెవెన్యూ ఎక్కువ చేశారు అని అంటే తెలంగాణకి ఎక్కువ చేశారు. ఈ విషయాన్ని మీరు తెలంగాణలో ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? నేను చెప్పేది వినట్లా మీరు. నేనేమంటున్నా అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఈ రకమైనటువంటి డివైడ్ తీసుకురాదు సార్. ఆంధ్ర తెలంగాణ అనేటువంటి డివైడ్ అని కాదు. అక్కడ మీకు ఎక్కువ మాకు తక్కువ అని ఎక్కడ, నేను అదే చెప్తున్నాను, ఎక్కడ డెవలప్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటే మేము అక్కడ డెవలప్మెంట్ చేసాం. తెలంగాణలో చేసాం, ఆంధ్రప్రదేశ్ లో కూడా చేసాం. అప్పుడు తెలంగాణలో కాదు, తెలంగాణలో ఎక్కువ చేశారంటున్నా నేను. సార్ అక్కడ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి చేసాం. అది ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేను ఒక విషయం చెప్తాను, అదే మా లాక్యునా కావచ్చు అంటున్నాను. మేము ఏ రోజున ప్రాంతం బేస్డ్ గా మాట్లాడలేదు, ఇప్పుడు కూడా మాట్లాడము. ప్రాంతం బేస్డ్ గా మేము ఏ రోజున రాజకీయం చేయలేదు. తెలంగాణకి ఏం చేశారు చెప్పుకోవాలి. మేము అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు 24 hours వాటర్ వస్తుందంటే కేసీఆర్ అంటున్నారు. ఎవరు అంటున్నారు? 24 పవర్ వస్తుందంటే కేసీఆర్ అంటున్నారు. వాళ్ళు చెప్తున్నారు కదా. ఏ తెలంగాణ పౌరుల దగ్గరికి పోయి అడిగినా మా కేసీఆర్ చేసాడో లేకపోతే మా వాళ్ళు చేసాడో చెప్తారు. ఒక విషయం చెప్తానండి, ఐ థింక్ యూ హావ్ గాన్ టు ది రాంగ్ పీపుల్. మీరు ఒక్కసారి ఊళ్ళలోకి వెళ్ళి అడగండి. ఊర్లలోకి వెళ్ళి అడిగితే మీ ఊర్లో, ఎందుకంటే సార్ ఒక విషయం మనం గమనించాలి, ప్రజల మెమరీ కూడా మనం గమనించాలి. 20 ఏళ్ల నుంచి మేము ఇక్కడ అధికారంలో లేవు, అవునా కదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 10 సంవత్సరాలు, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మేము 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతంలో మేము అధికారంలో లేవు. సో డెఫినెట్ గా ప్రజల మెమరీ నుంచి కొంచెం ఫేడ్ అవుట్ అయ్యేటువంటి ఒక అవకాశం అయితే ఉంటుంది. దట్ ఆల్సో వీ కెనాట్ డినై. కానీ స్టిల్ మీరు ఊళ్ళలోకి వెళ్ళి మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చింది నాకు తెలుసు, అప్పుడు అసలు అప్పటికి తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదండి. నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు తెలుసా చంద్రబాబు నాయుడు 2020 విజన్ గురించి తెలుసా? Sir, I think I'm a direct beneficiary of it. I'm a direct beneficiary of it అంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు, ఐఎమ్ 90s స్టూడెంట్. సో డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ అన్నిటి వల్ల కూడా బెనిఫిట్ పొందినటువంటి జనరేషన్ నాది.
నేను ఆ జనరేషన్ నుంచి వచ్చిందాన్ని, అందుకే చెప్తాను. సో వీ విల్ నో ఇట్, బట్ ఆర్ చిల్డ్రన్, లెట్స్ అస్యూమ్ ఆర్ చిల్డ్రన్ విల్ నాట్ నో ఇట్. ఇప్పుడు మా తమ్ముళ్ళకి చెల్లెలకి కూడా తెలియదండి. సో మా జనరేషన్ వరకే అది, ఎందుకంటే 98, 99 వాజ్ డన్ కదా. తర్వాత ఆఫ్టర్ దాట్ 2004 వరకు తర్వాత కేసీఆర్ తప్ప ఎవరు తెలియదు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి. నేను ఎందుకో చెప్తున్నాను. సో అలాంటి పరిస్థితుల్లో మేము ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాం అని అంటే, వీఆర్ ట్రైంగ్ టు రివైవ్ దోస్ థింగ్స్ దట్ వీ హ్యావ్ డన్. ఫస్ట్ థింగ్ చెప్పాలి కదా ప్రజలకైతే, మేము చెప్పాలి కదా. చేశారు కదా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ, ఇప్పుడు ఎంత విప్లవం తీసుకొస్తే, పరిపాలన విప్లవం తీసుకొచ్చారు, ఆర్థిక విప్లవం తీసుకొచ్చారు, సామాజిక విప్లవం తీసుకొచ్చారు, ఇన్ని తీసుకొచ్చినా కానీ మీరు ఎక్కడా కూడా మీ స్థాయిలో చెప్పుకోలేని పరిస్థితుల్లో పార్టీ ఇలా ఉందనుకుంటున్నాను. పరిస్థితుల్లో నేను దానికి కూడా ఒప్పుకోను. బట్ ఎస్ దెర్ ఈజ్ సార్ రాజకీయాల్లో ఎలా ఉంటుంది అని అంటే, ఒక్కొక్కసారి ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద లైమ్ లైట్ డెఫినెట్ గా యూ టెన్ టు లూజ్. ఏం జరిగింది అంటే, ఎంత మీరు అవునన్నా కాదన్నా నాయకులు వెళ్ళిపోయినప్పుడు ఒక సార్ట్ ఆఫ్ నిర్లిప్తతకి కార్యకర్తలు కూడా గురవుతారు. ఆ నిర్లిప్తతలో ఎప్పుడైతే వాళ్ళు ఉంటారో దే డోంట్ tend to do what their original work about the party is. So definitely గా అక్కడ లూజ్ అయ్యాం. మేము కాదని నేను అనట్లేదు అస్సలు, నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్ పాయింట్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను చాలా సందర్భాల్లో మీరు నా ఎన్ని టాక్స్ చూసినా సరే చాలా మంది నాతో అదే ఫైట్ చేస్తూ ఉంటారు కూడా. ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి నా తోటి వాళ్ళు కూడా ఇదే అంటారు, నువ్వు తెలుగుదేశం ఎందుకు మాట్లాడతావు, తెలుగుదేశం ఎందుకు మాట్లాడతావు. అవును, ఇవాళ తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలి. నేను చేసిన పని నేను చెప్పుకోకపోతే ఎలాగా సార్? ఆ రోజున, ఎందుకంటే నేను ఆ జనరేషన్ కి చెందినటువంటి దానిగా చెప్తాను. నేను ఆ రోజున ఇంజనీరింగ్ కాలేజెస్ కి సంబంధించి ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ అండ్ జస్ట్ అరౌండ్ ద సెంటర్, ఎపీ సెంటర్ అని మేమైతే అంటామో, అక్కడ ఆల్మోస్ట్ 200 కాలేజీలు పెట్టించాడండి ఆయన. 200 కాలేజీలు. అది పెట్టించిన తర్వాత కూడా, ఈ విషయం అందరికీ తెలుసు కానీ తర్వాత విషయం తెలియదు, అది పెట్టించిన తర్వాత కూడా వీఆర్ నాట్ మీటింగ్ ది నీడ్స్ ఆఫ్ ది వరల్డ్ ఐటీ ఇండస్ట్రీని మనం నీడ్స్ మీట్ చేయలేకపోతున్నాం అని చెప్పి, యు నో వాట్, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున బ్యాచులర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని ఒక కోర్స్ తీసుకొచ్చారు. BCA అనే కోర్స్ తీసుకొచ్చారు. 98లో తీసుకొచ్చారు ఆయనది. ఎంతమందికి తెలుసో తెలియదు. యు నో వాట్ ద కోర్స్ టాక్స్ అబౌట్? ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు అన్ ఇంజనీరింగ్ కోర్స్. తీసుకొచ్చి ఆ ఇంజనీరింగ్ కోర్స్ లో ఉన్నటువంటి BCA చదివినటువంటి పిల్లలందరికీ కూడా MS కి డైరెక్ట్ అడ్మిషన్స్ ఉండేట్టుగా మాట్లాడారు. మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ టాకింగ్ అబౌట్ కోర్స్. థింక్ అబౌట్ అవర్ చీఫ్ మినిస్టర్ హూ హస్ గాట్ అ పర్టిక్యులర్ కోర్స్. ఇది చాలా మందికి తెలియదు. ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చారంటారు. ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చిన తర్వాత ప్రతి ఒక్క యూనివర్సిటీలో సార్, ఎందుకంటే ఐఎమ్ ది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ BCA. 98లో మేము ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ BCA మాదప్పుడు. చంద్రబాబు నాయుడు గారు ఆ కోర్స్ తీసుకొచ్చినప్పుడు, మా నాన్నగారు ఒక లెక్చరర్ అండి. సో చాలా మంది, అయ్యో ఎవరైతే ఇంజనీర్లు కాలేకపోయారో, డాక్టర్లు ఐఎమ్ బేసిక్లీ ఫ్రమ్ BPC బ్యాక్గ్రౌండ్, డాక్టర్లు కాలేకపోయారు వాళ్ళందరికీ కూడా దిస్ వాజ్ అ బ్యూటిఫుల్ కోర్స్. BPCకి MCA ఉందా? BCAకి అందరికి అప్పుడు ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టించారు. ప్రతి యూనివర్సిటీ లెవెల్లో ఒక ఎంట్రన్స్ టెస్ట్, అందరికి ఎలిజిబుల్ అది. సో యూ ఇమాజిన్ ది లెవెల్ ఆఫ్ ఆపర్చునిటీ దిస్ మ్యాన్ హస్ ఓపెన్డ్ అప్. Forget about him as a chief minister అండి. Think about him as an academician. ప్రతి గ్రూప్ కి చెందినటువంటి పిల్లలకి ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టారు. ఇట్స్ జస్ట్ అబౌట్ యువర్ లాజికల్ రీజనింగ్, యువర్ అనలిటికల్ థింకింగ్ అండి. ఐ స్టిల్ రిమెంబర్, అంటే థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ అని, ఐ స్టిల్ రిమెంబర్ ఆల్మోస్ట్ ప్రతి యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాసా నేను. OU రాసా, KU రాసా, AU రాసా, అన్ని రాసా, ఎవ్రీవేర్. సరే ఐ టాట్, అది పక్కన పెట్టండి, కానీ కొన్ని థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్ అక్కడ ఆ రోజున మేమందరం రాసాం ఆ టెస్ట్లో. రాసిన తర్వాత బ్రహ్మాండంగా యూనివర్సిటీ క్యాంపస్లలో, కాలేజీల్లో మాకు సీట్లు వచ్చాయండి. యూ ఇమాజిన్, ఐ హావ్ స్టడీడ్ ఫ్రమ్ క్యాంపస్ కాలేజ్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ సార్. ఐఎమ్ అన్ ఆఫ్ షూట్ ఆఫ్ దేర్. నాతో పాటు చదువుకున్నటువంటి, సరే నేనంటే రాజకీయాల్లోకి వచ్చాను కానీ నాతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి వాళ్ళు కూడా దే ఆర్ ఈక్వివలెంట్ టు అన్ ఇంజనీర్ అండ్ దే ఆర్ ఎర్నింగ్ ఇన్ హ్యూజ్ నెంబర్స్ అండ్ దేర్ ఎంటైర్ ఫ్యామిలీస్ ఆర్ సెటిల్డ్. ఇప్పుడు ఆ ఇయర్లోనా జవహర్ నాలెడ్జ్ సెంటర్ కూడా పెట్టారు ప్రతి యూనివర్సిటీ. JKC ఐ థింక్ 97 అనుకుంటా సార్, ఓ ఇయర్ ముందర అనుకుంటా. జవహర్ నాలెడ్జ్ సెంటర్ పెట్టి ఆయన ఒక విప్లవం తీసుకొచ్చి సాఫ్ట్ స్కిల్స్ కి, అది మీరు అన్నట్టు ఐటీకి మీట్ కాలేకపోతున్నారు అండ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ అని చెప్పి. మై ఫాదర్ వాజ్ అన్ ఇంగ్లీష్ లెక్చరర్. ఆయన ఒక ఇంగ్లీష్ లెక్చరర్. లిటరల్ గా చంద్రబాబు నాయుడు గారిని ఒక రకంగా తిట్టుకునేవారు మా నాన్న. ఎందుకు? రీజన్ ఏంటి? ఎందుకు అని అంటే, జన్మభూమి ఒకటి,
అలానే ఈ జేకేసీలో ఒకటి, మై ఫాదర్ వాజ్ కన్వీనర్ ఫర్ దట్ జేకేసీ అనమాట, బికాస్ ఈస్ ఫ్రమ్ అన్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కదా. సో హీ హ్యాడ్ టు టేక్ ఎక్స్ట్రా క్లాసెస్, హీ హ్యాడ్ టు టేక్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, హీ హ్యాడ్ టు టేక్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఎంత వర్క్ చేయించే వాళ్ళంటే లెక్చరర్లతో సహా. బయోమెట్రిక్ అంటే ఒక పిల్లవాడి భవిష్యత్తుని సెక్యూర్ చేయడానికి ఒక ముఖ్యమంత్రి ఎంత తపన పడ్డాడు అనేటువంటిది ఆ రోజున నిజంగా కూడా మా నాన్న రూపంలో కూడా నేను చూశానండి. ఇవన్నీ చూసాం కదా. చూసిన తర్వాత హైదరాబాద్ లో ఒక ఎంటైర్ ఇకో సిస్టమ్ బిల్డప్ చేశారు ఈయన. మీరు గమనించండి, అంటే నేను జస్ట్ గివ్ మీ సమ్ టైమ్ బికాస్ పీపుల్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ సార్. మీరు ఈ టాక్ పెట్టినందుకు కూడా ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే అది ఒకటే కాదు, బీసీఏ తర్వాత దానికి ఎంసీఏ ఇవన్నీ కూడా ఎంఎస్ కి ఎలిజిబిలిటీ. తర్వాత యు గెట్ వన్ ఆఫ్ ది టాప్ నాచ్ ISB లాంటి టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్ యు గెట్ టు హైదరాబాద్. ఐఎస్బీ తీసుకొచ్చారు కదా చంద్రబాబు నాయుడు. యు గెట్ టు హైదరాబాద్. వాళ్ళు సిల్వర్ జూబ్లీ చేసినప్పుడు ఆయన తీసుకెళ్లారుగా. I was there sir. I was there. ఆయన నాటిన చెట్టును కూడా చూపించి వాళ్ళు తన్మయత్వం పొందారు కదా. మేమందరం ISB లో అంటే ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా చేస్తున్నప్పుడు ఇట్ వాస్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ అండి ఫర్ మెనీ పీపుల్. ఎందుకంటే అలాంటి ఒక ఇకో సిస్టమ్ చూడండి. ఒక ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చుకున్నారు. తర్వాత కంప్లీట్ గా కంప్యూటర్ అప్లికేషన్ సైడ్ తీసుకొచ్చుకున్నారు. BBA బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ తీసుకొచ్చుకున్నారు. తర్వాత MBA PGDBM ఇవన్నీ తీసుకొచ్చుకున్నారు. సో యూ హ్యావ్ అ కంప్లీట్ ఎకో సిస్టమ్ హియర్. హూఎవర్ కమ్స్ టు హైదరాబాద్, whichever company comes to Hyderabad, you get these skilled people here. Imagine the thought process of a chief minister అండి. అంటే నా రాష్ట్రానికి నువ్వు గనక ఒక కంపెనీ పెట్టడానికి వస్తే నీకు ఎంటైర్ సెట్ ఆఫ్ స్కిల్ సెట్ నేను ఇక్కడ ఇస్తున్నా నీకు. టెక్నికల్ స్కిల్ సెట్, నాన్ టెక్నికల్ స్కిల్ సెట్, మేనేజీరియల్ స్కిల్ సెట్, అండ్ ఆల్సో యాజ్ ఐ సెడ్ ది సపోర్ట్ స్టాఫ్, ఎవ్రీ వన్, టెక్నికల్ కాల్ సెంటర్స్ తో సహా ప్రతి ఒక్కటి మనం ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చుకొని కూర్చున్నాం. సో ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే ఎంత బ్రహ్మాండంగా ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేయొచ్చు అనేది ఆ రోజున చూసాం. అండ్ yes, దీనికి బిగ్గెస్ట్ బెనిఫిషియరీ డెఫినెట్ గా తెలంగాణ సార్. తెలంగాణ ప్రాంతం ఎందుకో చెప్తాను. దాంతో పాటు మీరు IT సెక్టర్ గురించి చెప్పారు. అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా ఆయన అప్పట్లోనే బయోటెక్నాలజీ అనేవాళ్ళు సార్. బయోటెక్నాలజీ అండ్ ఆల్సో ఐ రిమైండ్ యూ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్, మెడికల్ రైటింగ్, ఇవన్నీ కూడా అప్పుడు అంటే మనం వరల్డ్ కి మనం తెలిసాం ఆ రోజున. చాలా మంది నన్ను ఈ మాట అన్నప్పుడు అంతకు ముందర తెలియదని ఎద్దేవా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు సార్. బట్ ఐ ఛాలెంజ్. నేను ఎందుకు ఛాలెంజ్ చేస్తానంటే నేను చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఒక అధికార ప్రతినిధిగా మాట్లాడలేదండి. ఈ టాక్ అయితే టాకింగ్ అబౌట్ ఒక విజనరీ లీడర్ కనుక విజనరీ లీడర్ కనుక అధికారంలోకి వస్తే ఎంత మంచి కమింగ్ జనరేషన్స్ కి అవుతుంది అనేటువంటిది ఆయన ఎగ్జాంపుల్ సెట్ చేశాడు సార్. ఎందుకంటే చాలా మంది ఏముందిలే, ఇంకేముంది, ఇంకా అయిపోయింది, బైపీసీ చేసాం, ఇంకేమీ లేదేదో వెళ్ళిపోవాలా, BZCలో ఏదో చేసుకోవాలా అనుకునేటువంటి సమయంలో BCA తీసుకొచ్చాడు, BBA తీసుకొచ్చాడు, ఇంకోటి తీసుకొచ్చాడు, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అన్నాడు, మెడికల్ రైటింగ్ అన్నాడు, మీరు అన్నట్టు బయోటెక్నాలజీ అన్నాడు, ఇంజనీరింగ్ కోర్సెస్ లో బయోటెక్నాలజీ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. సో సార్, దిస్ ఇస్ ఆల్ సంథింగ్ వీఆర్ అంటే వర్కింగ్ ఎట్ పార్ విత్ ద వరల్డ్. బయోటెక్నాలజీ పార్క్ పెట్టినట్టు అంత బ్రహ్మాండంగా పెట్టారు ఆయన. అంటే ఇవన్నీ చేసే, నేను ఒకటి చెప్తాను సార్, ఇవన్నీ చేసినప్పుడు పీపుల్ మైట్ హావ్ హెకల్డ్ హిమ్. కానీ అంత చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఒక శత్రువులాగా చూపించడం పాపం కదా తెలంగాణకి. పాపమే. నేను అందుకే ఇవాళ నన్ను చాలా మంది ఎన్నో మాట్లాడినారు సార్, నన్ను కూడా అన్నారు. ఇప్పుడు నన్ను ఒకసారి మీరు నా సోషల్ మీడియా కూడా తీసుకుంటే నన్నే ఒక తెలంగాణ ద్రోహిలాగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బికాజ్ ఐ టాక్ అబౌట్ CBN గారు అని. నేనేం చెప్తానంటే రాష్ట్రానికి మంచి చేశాడు ఆయన. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండింది, మంచి చేశాడు. ఇవాళ మళ్ళీ అవకాశం ఇస్తే తెలంగాణకు మళ్ళీ మంచి చేస్తాం. బికాజ్ మా బ్లడ్ లో ఉన్నదే మంచి చేయడం, తెలుగుదేశం బ్లడ్ లో. ఇంకేముంటుంది చెప్పండి. అక్కడ అందులో ఆయనకు ఉన్నటువంటి ఒక్క స్వార్థం చూపించండి. ఇన్ని చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడన్నా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినా, బయోటెక్నాలజీ పార్క్ పెట్టినా, ఎయిర్పోర్ట్ కట్టినా, లేకపోతే ఫ్లైఓవర్లు వేసినా, లేకపోతే ISB తీసుకొచ్చినా, ఇంకోటి తీసుకొచ్చినా రాష్ట్రం డెవలప్ అవ్వాలనుకున్నాడు. రాజధాని అనేటువంటిది ఇట్ షుడ్ బి ది ఎపి సెంటర్. డెఫినెట్ గా ఇట్ షుడ్ బి ది ఎపి సెంటర్ సార్. అలాంటి ఒక ఆలోచనతో తీసుకొచ్చాడు ఆయన.